ముక్క దొరికింది. ఇదిగో తప్పని సౌండ్ వస్తుంది. నేను గదిలో ఉంటే ఏంటా అని చెప్పి గౌరవ బయటకు వచ్చి చూస్తే ఇదిగో మడగలో అని పడుతుంది. పట్టింది చూడండి. మా పక్కన ఆటో మీద సీలింగ్ మీద నాకు కనిపించట్లేదు. ఇందులో కనబడట్లేదు. ఈ వైట్ దాంట్లో కనిపించట్లేదు. వామ్మో ఎండ 5 ముక్కలు. అదిగో మీకు చూపించడానికి వెళ్తుందండి. ఇవన్నీ 5 ముక్కలే. ఇదిగో ఇవన్నీ కరిగిపోతున్నాయి. సడన్ గా ఉన్నట్టుండి వర్షం ఏంటో అది కూడా వడగళ్ళ. అమ్మో చాలా పెద్ద వడగళ్ళు పడ్డాయి. అది చూడండి, ఆటో మీద ఉన్న ఐస్ ముక్క ఇప్పటికీ కూడా పడగలేదు, అలాగే ఉంది. పెద్దది పడింది అది. ఉరుములు మెరుపులు. అసలు ఈ వర్షంలో వేడివేడి పడి తింటే బాగుంటుందండి. కానీ నాకు బాగాలేదు. కాళ్ళు 2 చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి. అన్నీ బాగుంటే అసలు ఇవాళ గుడికి వెళ్ళాను. ఇలా చూపించు. ఇలాగా మా స్వాతి ఐస్ ముక్కల కోసం అని చెప్పి ఆరాటం అనమాట వర్షంలో చేపట్టి. కానీ చాలా ఐస్ ముక్కలు మా గుమ్మల్లో కూడా పడ్డాయి. ఒకసారి చూడండి, ఇక్కడ మా రోడ్లు, హైదరాబాద్లో రోడ్లు అన్నీ కూడా వర్షం పడితే చాలు ఇంకా వరద గోదావరిలో పొంగుతాయి అన్నమాట. వరద వచ్చినప్పుడు గోదావరిని చూసారా ఎలా పొంగుతుందో, ఉరకల పొరకలతో అలాగే ఉంటాయండి. ఇంకా ఈ రోడ్డు కొంచెం అన్నా పర్వాలేదు. ఆ సెంటర్లో ఉన్న రోడ్డు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మోకాళ్ళలోతో పారేస్తుంటది. మళ్ళీ వస్తుంది వర్షం, వడగళ్ళు పడతాయేమో చూద్దాం. అబ్బా ఇందాక ఎన్ని వడగళ్ళు పడుతున్నాయా? నేను లోపల ఉన్నాను. లోపలుంటే ఆ పక్కన వాళ్ళ రేకుల మీద దేని మీద టప్ 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 అని సౌండ్. అమ్మో, ఎంతమంది ఈ వర్షాన్ని వేడివేడి టీ కాఫీతో ఎంజాయ్ చేస్తున్నారు, వేడివేడి పకోడీతో ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. కానీ ఇప్పుడు అవన్నీ చేసేంత ఓపిక లేదండి. సో అందుకే ఇలా బయటకు వచ్చి జస్ట్ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అంతే. కానీ ఇలాంటి వడగళ్ళు చాలా భయం. బయట వెళ్ళేటప్పుడు కనుక మీద పడ్డాయంటే చాలా గట్టిగా తగిలేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జల్లు కూడా చాలా ఎక్కువ కొడుతుంది. అయ్యో, మళ్ళీ నా దీపం కొండెక్కిపోయింది. వర్షంలో కూడా దీపం పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర. వర్షం పడుతుంటే దీపం వెలుగుద్దా చెప్పండి? అది కొండెక్కిపోయింది. మళ్ళీ వెలిగించి మళ్ళీ పెట్టాను. వర్షం జల్లు అక్కడ కొట్టేస్తుంది అనమాట. మా స్వాతి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తుంది. ఫ్రాక్ కానీ తడిచిందనుకో అప్పుడు ఉంటుంది నీకు. గ్లాస్ పడిపోద్ది కిందన. మా తులసమ్మ దగ్గర లైట్లు చూసారా? స్వాతి ఒకసారి దానికి అడ్డుపెట్టు. అదిగో కనిపిస్తుందా వీడియోలో? అవి సోలార్ లైట్లు అనమాట. మేము ఎందులో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. చాలా తక్కువ కాస్ట్, 500 ఎంతో పడినట్టుంది. 4 లైట్స్ వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా వెలగడం లేదు, కానీ ఫస్ట్లో చాలా బాగా వెలిగాయి. అవి కొని ఇంచుమించు ఏడాది అయిపోయినట్టు. మనం వర్షం వచ్చినప్పుడు అనుకున్నాం కదండి ఏమన్నా వేడివేడిగా ఉంటే బాగుందని. అయితే మా స్వాతి ఒక వీడియో చూస్తుంది అనమాట. అదేదో బంగాళదుంపతో ఒక చిన్న టిక్కాస్ ఏవో అంటారు కదా, అలా చేసేది. కానీ నేను ఎప్పుడు స్వాతిని స్టవ్ దగ్గరికి ఎల్లో చేయను. ఒక్క మ్యాగీ మాత్రమే ఎప్పుడన్నా చేసుకుంటుంది అంతే. అయితే ఈవేళ తను చేసుకుంది. ఇగో చూడండి, మొత్తం తనే చేసుకుంది. అదిగో మొత్తం తనే చేసింది. జస్ట్ డీప్ ఫ్రై మాత్రం నేను చేస్తాను అనమాట. ఎంత బాగా ప్రజెంట్ చేసింది చూసారా? ఒక కూల్ డ్రింక్, గ్లాస్లో కూల్ డ్రింకు, సాసు, అవి ఓన్లీ డీప్ ఫ్రై మాత్రమే నేను చేస్తాను అనమాట. మొత్తం అంతా తనే చేసుకుంది. సో నేను ఒక్కసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు.
ఆయిల్ దగ్గరికి కదా వెళ్ళనివ్వలేదు. జస్ట్ ఇవి చేసేటప్పుడు మాత్రం ఆ ఉప్పు కారం మసాలా పౌడర్ ఎంత వేయాలో చెప్పమంటే మటుకు దగ్గర ఉన్నాను అంతే నేను. చాలా బాగున్నాయండి. బంగాళదుంపతో చేస్తుంది అనమాట. నువ్వు తిను. నచ్చాయా? యాక్చువల్లీ నేను తీసేటప్పుడు కూడా తీయాల్సింది వీడియో, చెప్పాను కదా అస్సలు నాకు కాలు పరిస్థితి అసలు బాగాలేదు, నేను లెగ్స్ నడవలేకుండా ఉన్నట్టు ఉన్నాను నేను. సో అందుకని నేనేం తీయలేదు. ఇప్పుడైనా పాపం తను చేసింది కదా ఒకసారి తీద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇంకా కొన్ని ఎగుతున్నాయి, ఇవి వేపడం కోసమనే వచ్చాను నేను. ఆయిల్ కదా మళ్ళీ ఏమన్నా చేతి మీద వేసుకుంటుందని చెప్పి వచ్చి వేపేసి, ఇక మాకు నైట్ డిన్నర్కి ఉప్మా చేశాను, నాకు అసలు ఓపిక లేక. ఇదిగో మేము ఉప్మా చేసుకున్నాం. ఇవాళ మంగళవారం కదా, ఏ పూరియో చేద్దాం అనుకున్నాను కానీ అసలు నాకు బాగోక ఇగో నేను నుంచి నడవడం కూడా కష్టం అవుతుంది. సో సరేనండి. యాక్చువల్లీ ఇందాక నేను ఆ వర్షంతోనే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను వీడియో, కానీ మళ్ళీ మా స్వాతి చేసింది, ఫస్ట్ టైం చేస్తే మనకి అదొక మెమొరీ కింద ఉంటుందని చెప్పి ఉంచాను అనమాట. సో ఓకేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో నాకు కాళ్ళ నొప్పి అయితే చాలా ఎక్కువ ఉంది. సరే అండి, ఉంటాను, బాయ్. రేపు మరో వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, సరేనా? ఓకే.